వెల్కమ్ టు వేదిక టీవీ. 2002లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిందో అవి ఇంతవరకు నెరవేర్చలేదు. అలాగే కొంతమంది మహిళా ఏఎన్ఎంలకైతే వాళ్ళకి రిక్రూట్ చేస్తున్నారు, కానీ మేలుకు సంబంధించి అయితే ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎవరి దగ్గరికి తిరిగినా కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా మీద దయ చూపట్లేదని చెప్పేసి అయితే బాధితులే చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ సమస్య ఏంది? అలా ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఆఫీస్కి? మేము గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. ఈ కోర్సు పాస్ అయినప్పటి నుంచి సార్ మేము హెల్త్ అసిస్టెంట్ మేల్ అనేది కోర్సు చేశాం సార్. అప్పుడు 2002లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ ఈ హెల్త్ అసిస్టెంట్ మేల్ కోర్సు అనేది ప్రవేశపెట్టింది సార్. ప్రభుత్వం ద్వారానే శిక్షణ కూడా ఇచ్చారు సార్. శిక్షణ ఇచ్చేసి అయిన వెంటనే ఉద్యోగాలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారని చెప్పారు సార్. కానీ ఈ ప్రభుత్వము మా నోటిఫికేషన్లో కూడా మొత్తం మర్చిపోయి సార్ మొత్తం ఏఎన్ఎం లేడీస్లతోనే భర్తీ చేస్తున్నారు సార్. కానీ మేల్ ఏఎన్ఎంకు శిక్షణ ఇచ్చింది వాళ్ళే సార్, కానీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వట్లేదు సార్. అన్ని ఏఎన్ఎం లేడీస్తోనే భర్తీ చేస్తున్నారు సార్. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చారు, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడలేదా? మేము ఇచ్చాం సార్. దగ్గర ఇప్పుడు ఈ నెలలో సార్ హెల్త్ మినిస్టర్ని ఒక 2 సార్లు కలిసాం సార్. ప్రజాభవన్లో కూడా వెళ్ళాను సార్. దాని తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఇది మా నోటిఫికేషన్ గురించి అసెంబ్లీలో ఏదైనా చర్చించండి సార్, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా చెప్పాను సార్. మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మరి కలిసే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు మీరు? సార్ మాకు అపాయింట్మెంట్ అనేది దొరకట్లేదు సార్. రేవంత్ రెడ్డి ఇంటి దాకా వెళ్తున్నాం సార్, కానీ అక్కడ వాళ్ళ పిఎల్ మమ్మల్ని గెలవనియట్లేదు సార్. అపాయింట్మెంట్ ఉంటేనే మేము గెలవనిస్తామని చెప్తున్నారు సార్. అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీరు ఏం కోరుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి? మాకు గత 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రావట్లేదు సార్. మా ఏజ్ కూడా అయిపోతున్నాయి. మేము ఏంటంటే హెల్త్ అసిస్టెంట్ మేల్ మీదనే ఆధారపడి బతుకున్నాం సార్. ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం అయినా కనీసం మాకు నోటిఫికేషన్ వేసి మాకు న్యాయం చేయాలని, మాకు ఉద్యోగాలు కల్పేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంటారు, లేదంటే ఇప్పుడు మీ వినతి పత్రాలు ఎవరెవరికి ఇస్తూ వెళ్తున్నారు ప్రతిసారి? సార్ మేము వినతి పత్రాలు సార్ హెల్త్ మినిస్టర్కి ఇప్పటికి దాదాపు సార్ 4 సార్లు ఇచ్చాం సార్. ఈ సంవత్సర కాలంలో 4 సార్లు హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. దాని తర్వాత మొన్న టీపీసీసీ చీఫ్ కూడా ఇచ్చాం సార్. మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇస్తున్నాం సార్. వీటి గురించి మా కలెక్టర్లకు కూడా ఇస్తున్నాం సార్. మా జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం సార్. మీ ద్వారా అయినా ఈ ప్రభుత్వానికి మా హెల్త్ అసిస్టెంట్ మేల్ నోటిఫికేషన్ గురించి మీదైనా ప్రతిభావాలు పంపండి అని చెప్పేసి చెప్తున్నాం సార్. అట్లా దాదాపు సార్ 10 సార్లు అయింది సార్. ఇప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సులు లేవు సార్. మాకు డిఎంహెచ్ఓలకు కూడా కలిసి వినతి పత్రాలు చాలాసార్లు ఇచ్చాం సార్. గత 4 సంవత్సరాల నుంచి అదే పనులు ఉన్నాం సార్. కానీ ఇప్పటి వరకు మా నోటిఫికేషన్ గురించి మా పోస్టులు అనేవి అసలు ఉన్నాయా అనేది కూడా ఎప్పుడు ప్రకటన రాలేదు సార్. ఎప్పుడు వచ్చినా కూడా ఏఎన్ఎం లేడీస్తోనే వస్తున్నాయి సార్. ఇప్పుడు కాంటాక్ట్ ఏఎన్ఎంలో కూడా సార్ 29 నాడు పోస్ట్ పోన్ అయ్యే ఎగ్జామ్ని కూడా హెల్త్ మినిస్టర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 29న యథావిధిగా మీ పరీక్షలు జరుగుతాయి, మీరు ప్రిపేర్ అవ్వండి అని ఏఎన్ఎం లేడీస్కి మాత్రమే చెప్తున్నారు సార్. కానీ మా మేల్ వాళ్ళ పరిస్థితి మాకు నోటిఫికేషన్కే 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దిక్కులేదు సార్. అంటే మేల్ ఏఎన్ఎంకి సంబంధించి ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు? మేల్ ఏమో సార్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సార్ 20,000 మంది ఉత్తీర్ణత అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు సార్. అంటే ఇంతవరకు అట్లా వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, ఏం ఆలోచన చేయట్లేదు సమాచారం ఏం లేదు సార్. ఇప్పుడు అసలు మా మేల్ అనేది అసలు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఉండేది కూడా వాళ్ళకు సరిగా తెలియదు అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే మా ప్రస్తావన అనేది రావట్లేదు సార్. ఇన్ని నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్లు వేస్తున్నారు, ఆపరేషన్ టెక్నీషియన్, ఇంకా ఏంటంటే ఈసీజీ టెక్నీషియన్ అన్నీ వేస్తున్నారు. కానీ మా హెల్త్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం మేల్ పోస్ట్ మాత్రం ఒక్కటి కూడా భర్తీ చేయట్లేదు సార్.